మనకి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో ఆయన సన్నిధిలో మనందరం ఉండడానికి ఆయన చూపిన కృపను బట్టి వందనాలు. మొదటగా నన్ను క్షమించండి. పండు మరి 6 గంటల కంటే 6 గంటలకు స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. ఇది ఒక రకంగా ఈ నిర్లక్ష్యమే మనకి దేవుని రాకడప్పుడు కూడా ఇప్పుడే కాదులే, ఇంకా ఏముంది టైం అని అనుకుంటాము. ఏదేమైనా మరి ఈ మంచి సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాము. మరి మనందరం కూడా హృదయాల్ని దేవుని వైపు ఎత్తుకున్నాము. ఇప్పటిదాకా పాటల ద్వారా ఆరాధించాము, దేవుణ్ణి స్తుతించాము, ఘనపరిచాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, మేము ఏ పాటి వారమని ఇంత భాగ్యం మాకు అనుగ్రహించారు తండ్రి. నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు రక్తమును బట్టి మమ్మల్ని ఈ భూలోకంలో నుండి కొనుక్కొని విమోచించుకొని, ఇదిగో నా తండ్రి, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా మరి నిన్ను స్తుతించి ఆరాధించుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి అనేక మందికి నాయన నీ యొక్క వెలుగును చూపించడానికి ఇదిగో తండ్రి మరి మీరు ఏర్పాటు చేసిన ఈ సమయం బట్టి వందనాలు దేవా. నాయన, నేనైతే అయోగ్యురాలను, అపాత్రాలను ప్రభువా, మీ కృపతో నన్ను నింపండి. మాతో మీరేం మాట్లాడదలుచుకున్నారో ప్రభువా స్పష్టంగా మాట్లాడండి నాయన. కేవలం వినువారు మాత్రమై ఉండక వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను, నీ సహాయమును మాకు మెండుగా దయచేయండి. నీ ఆత్మ ఆవరించి గొప్ప కార్యాలు జరిగించండి. చీకటి శక్తుల ప్రభావాన్ని దూరపరచండి. యేసునామమున స్తుతులు చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 45 minutes. మరి అందరికి వందనాలు. క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే మనం క్రైస్తవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. కానీ మరి అన్యుల్లో పుట్టి హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ జన్మతః ఆ కుటుంబాల్లో జన్మించిన వాళ్ళకి అసలు క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే ఏంటి, ఎందుకు అనేది కొంతవరకు తెలియదు. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అది మొదలవ్వడమే మరి సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు వెలుగును చేసినట్టుగా మనం ఇందాక చదివినటువంటి వాక్యంలో చూసాం. ఆదికాండము 1వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదివిన వచనాల్లో నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. మరి యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం ఈ వచనాలు చదువుకుంటే అక్కడ కూడా వెలుగు గురించి చెప్పబడింది. వెలుగు యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. ఇటీవల మనకు వచ్చిన తుఫాన్లో 2 దినాలు లేక 3 దినాలు కరెంటు పోయినప్పుడు గాఢాంధకారంలో మనం అన్నం తినడానికి కూడా మర్చిపోయి కరెంట్ ఎప్పుడు వస్తుంది, లైట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినటువంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. ఇక్కడ మనకి సృష్టి జరిగేటప్పుడు మొదటగానే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ చీకటి వెలుగు అవి 2 కలిసిపోయినట్టుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు వెలుగు యొక్క మరి ప్రాముఖ్యతని ఆయన గుర్తించి మొదటిగా వెలుగు కమ్మని పలుకగా, అదే ఆయన ఫస్ట్ వర్డ్, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. చీకటిని
వెలుగుని దేవుడు వేరుపరిచాడు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో చీకటి అనగా రాత్రి, చీకటి అనగా పాపం, అదేవిధంగా వెలుగు అన్నప్పుడు అది పగలు మరియు పరిశుద్ధత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచాడు. వెలుగుకున్నటువంటి ప్రాముఖ్యత మనందరం మన జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా మనం దాన్ని ఫేస్ చేస్తూనే ఉంటాం. చీకటి అంటే లిటరల్గా మనం లైట్ ఆర్పేసినప్పుడు ఉండే చీకటే కాదు, మన జీవితాల్లో చాలా పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, గాఢాంధకారపు చీకటి అంటే దిక్కు తోచదు, దారి తెలియదు, అలాంటి భయంకరమైన పరిస్థితులు మనం చాలా ఎదుర్కొంటుంటాం. మన డే టు డే లైఫ్లో, మన కుటుంబ పరిస్థితుల్లో అనేక సార్లు ఈ పరిస్థితుల్లో నేను ఎటు వెళ్ళాలి, నాకు దారి ఏది అని మనం చాలా మదన పడిపోతుంటాం. పక్కింటి వాళ్ళని అడిగిన సమాధానం రాదు, లేదా మనం మరి దేవుళ్ళకి తలుచుకొని ఏదేదో చేసినా కానీ ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి దారి ఏది, ఇప్పుడు దారి ఏది. నిజంగా అక్కడ మనకి దారి అనేది ఏంటంటే పరిష్కారం. ఇలాంటి కష్ట పరిస్థితిలో నాకు ఎవరు దారి చూపిస్తారు అని మనం అనుకుంటుంటాం. అది వెలుగు యొక్క ప్రాముఖ్యత. మరి మనకి యోహాను సువార్త మొత్తం అసలు వెలుగు గురించే ఉంది. యేసు ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగును అంటాడు. నేను లోకమునకు వెలుగును, చీకటిని పారద్రోలే వెలుగును నేను, కష్టాల్లో నుంచి నీకు దారి చూపించేటటువంటి వెలుగుని నేనే. అంతేకాదు, ఈ లోకంలో పాపములో శాపములో నశించిపోతున్నటువంటి మనకి ఆ పరలోకానికి తీసుకెళ్లే మార్గం చూపించే త్రోవ కూడా ఆ వెలుగే, ఆయనే, యేసుక్రీస్తు ప్రభువే. అందుకని నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని యేసు ప్రభు మనకి చెప్పాడు. మరి మనం ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో మనం ఏం చేస్తాం, మామూలుగా ఉన్న లైట్లు ఆర్పేసి మన చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని వెలిగించి ఒక దీపం నుంచి ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ అన్ని దీపాలు వెలిగించిన తర్వాత దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, ఇది ఒక సింబాలిక్గా మనం ఒక గుర్తుకి ఒక ఉపమానం లాగా చేస్తాం కదా. ఇప్పుడు మనం ఒక కొవ్వొత్తుందయ్యా, కొవ్వొత్తుని మీరు గమనిస్తే ఇంతకుముందు కొవ్వొత్తి అంటే ఈ తెల్ల కొవ్వొత్తే, ఇప్పుడు చాలా కలర్స్లో, చాలా షేప్స్లో, చాలా రకాలుగా కూడా వచ్చేస్తాయి. ఈ కొవ్వొత్తి మనం కనుక గమనిస్తే, నేను ఒత్తి తీసేసాను అనుకుందాం, వెలుగుతుందా? వెలగదు. పోనీ ఈ కొవ్వు ఇదంతా పైనుండే వ్యాక్స్ అంతా తీసేసి ఒట్టి దీన్ని వెలిగిస్తాను, ఎంతసేపు ఉంటుందా వెలుతురు? దారమే కదా, అది కాలిపోతుంది. సో మనకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ క్రొవ్వొత్తి ఏంటంటే పైకి కనబడే ఈ తెల్లగా ఉన్నది ఈ క్రొవ్వు అనేటటువంటి వ్యాక్స్ అనేది మనమే. ఈ ఒత్తి ఏంటో నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి అమ్మా ఎవరన్నా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో అన్నీ శోధిస్తుంది. ఈ క్రొవ్వొత్తిలో ఉండేటటువంటి ఒత్తి మన దేవుడిచ్చిన ఆత్మ. ఇది ఆత్మ, ఇది మన శరీరం అయితే ఈ ఒత్తి వచ్చేసి దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ఇది మనం వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని వెలిగిస్తాడు. మనం వెలిగినప్పుడు ఒక చీకటి ఇంట్లో కరెంటు పోయినప్పుడు, లేకపోతే దీపం లేనప్పుడు ఆ వెలిగించి పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి
అంతా మనకి స్పష్టంగా కనబడుతుంది. అది ఈ క్రొవ్వొత్తికున్నటువంటి లక్షణాలు మనం తెలుసుకుంటే మనకి కూడా అవే లక్షణాలు ఉంటాయి. దేవుని ఆత్మ కార్యాలు జరిగినప్పుడు ఇది ఎలా వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ జీవించి అది కరిగిపోయే వరకు అది ఎలాగ ఉంటుందో అలాగ మన జీవితాలు కూడా ఉండాలనేది ముఖ్యమైనటువంటి సారాంశం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ద్వారా మనం తెలుసుకునేది ఈరోజు పెద్ద పెద్ద ప్రసంగాలు అవన్నీ కాదు, కానీ సాధారణ మాటల్లో అన్నీ మనకు తెలిసిన విషయాలే ఉన్నాయి. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, వెలుగు దాని ప్రాముఖ్యత తెలుసు, దాని యొక్క ఉపయోగాలన్నీ మనకు తెలుసు. వ్యాసం రాయమంటే 3-4 పేజీలు కూడా రాయగలిగిన కెపాసిటీ మనకుంది. కానీ మనము ఏ స్టేజ్లో ఉన్నాం, మన ఒత్తి వెలుగుతుందా, ఆరిపోయిందా, లేకపోతే ఇతరులను కూడా మనం చీకట్లోకి నడిపిస్తున్నామా అనే దాన్ని మనం 2-3 విషయాలు గమనించుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. మరి మొదటగా నేను ఈ ఒత్తి యొక్క లక్షణాలు, అంటే కొవ్వొత్తి యొక్క లక్షణాలు చెప్తాను. ఇది ఏ రంగులో కొవ్వొత్తున్నా, ఏ షేప్లో ఉన్నా దాన్ని వెలిగించినప్పుడు దాని వెలుతురు మాత్రం ఒకేలాగా వస్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే, నువ్వు తెల్లవాడివి అవ్వచ్చు, నల్లవాడివి అవ్వచ్చు, లేకపోతే ఏ దేశము, ఏ జాతి, ఏ కులము, ఏ భాష, ఏ ప్రాంతానికి నువ్వు చెందైనా ఉండొచ్చు. యేసు ప్రభు నిన్ను దర్శించినప్పుడు, నిన్ను యేసు ప్రభు రక్షించినప్పుడు మనందరం కూడా యేసు ప్రభు కొరకు ఒకేలాగా ప్రకాశించగలుగుతాం. మన ప్రకాశము ఎక్కడా కూడా మూసుకొని పెట్టి ఉండదు, దాగి ఉండదు. ఆ వెలుతురు అనేది ఎక్కడున్నా కానీ మనకి కనిపిస్తుంది. చీకటి గుహలో దారి వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎక్కడ వెలుతురు కనిపిస్తుందా అదే ఎంట్రన్స్ అనేది మనకి అర్థమవుతుంది. అది వెలుగు యొక్క ప్రాముఖ్యత. సో మనకి ఇక్కడ ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరి కోసం ఆయన ఈ లోకంలో పశువుల శాలలో జన్మించి ఆయన అందరికీ అందుబాటులో. ఒకవేళ యేసు ప్రభు పెద్ద రాజభవనంలో పుట్టాడు అనుకోండి, నాలాంటి వాళ్ళు వెళ్తే దగ్గరికి, మనము ఇప్పుడు గొర్రెల కాపర్లే ఉన్నారు, జ్ఞానులు అయితే గొప్పోళ్ళు, సరే రాణిస్తారు అనుకుందాం రాజభవనంలోకి. గొల్లలు లోపలికి రావాలంటే రానిచ్చుండే వాళ్ళ రాజభవనంలోకి రానివ్వరు, తరిమేస్తారు అంతే. అదే లేదు మరీ ఇంకా మరి ఉన్నతమైన స్థితులు అంటే ఏ ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఆయన పశువుల పాకలో ఎవరైనా రావచ్చు. అది కూడా సింబాలిక్కే. ఆయన పుట్టలేక కాదు, పెద్ద ఇంట్లో జన్మించలేక కాదు. కానీ అక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఆయన మనందరికీ కూడా అందుబాటులో ఉండే దేవుడు. ప్రభువా అని మనం ఒక కేక వేసినప్పుడు మన కష్టాల్లో నష్టాల్లో నేనున్నాను బిడ్డ అని మనకు ఆయన చెయ్యి అందించేటట్టుగా మనందరికీ అందుబాటులో ఆయన ఉన్నాడు. మనం ఒక రెఫరెన్స్ చూద్దాం. రోమా పత్రికలో 3వ అధ్యాయం మనందరికి తెలిసిందే, 23-24 వచనాల్లో చూస్తే ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి నశించిపోతున్నారు. ఒక్కసారి చదవండి అమ్మా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంతే. మనకి ఏం వెల ఇచ్చి ఏం కొనమనలేదు. దేవుడిని దర్శనం చేసుకోవడానికి మనకి ఏది అవసరం లేదు, మనం ఏమి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి దేవుణ్ణి చూడాలంటే ₹1,00,000 టికెట్ లేకపోతే ఇంత అన్నారు అనుకోండి, సామాన్య ప్రజానీకం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడు. అందుకనే ఏ భేదము లేదు. నువ్వు తెల్లోడివా, నల్లోడివా, లేకపోతే అమెరికా వాడివా, లేకపోతే నీ చర్మం ఏ రంగులో ఉంది, లేకపోతే ఏ కులము నీది, ఏ జాతి, ఈ అంతా దేవుడు పట్టించుకోవట్లేదు. ఏ భేదం కూడా లేదు. మనిషి అంటే మనిషే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్మువారు ఉచితముగా
అయితే మనం నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించి లేచాడు. ఆయన్ని నమ్ముకుంటే రేపు నేను కూడా ఆయనతో కూడా పరలోకంలో ఉంటాను. ఆయన రాకడొచ్చినప్పుడు నేను కూడా ఎత్తుకొని ఆ మేఘాల మీద తీసుకొని పోబడతాను అనేటటువంటి ఆ నిరీక్షణ, అది మనం ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ భాషలో పుట్టినా అందరికీ నమ్ము వారికి ఉచితముగా ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆ రక్షణని మనం ఏం చేయాలంటే అందుకోవాలి. ఇదే సమయం, రక్షణ సమయం. ఎప్పుడు నువ్వు ఈ వాక్యం వింటావో అంతకంటే నీకు మంచి సమయము దొరక్కపోవచ్చు, అవకాశాలు రాకపోవచ్చు. మిగతా వాటికి ఏదైనా అవకాశాలు రావచ్చు, కానీ దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. కాబట్టి నేను చెప్పింది ఫస్ట్ పాయింట్, ఏ రంగు కొవ్వొత్తైనా ఏ షేప్ అయినా కానీ అది వెలిగినప్పుడు దాని వెలుతురు ఒకేలాగుంటుంది. ఏ కులమైనా ఏ జాతి అయినా ఒక మనిషి వెలిగించబడినప్పుడు దేవుని కోసం అదే విధంగా ప్రకాశిస్తారు. హిందువుగా ఉన్నప్పుడు నీ పద్ధతులు వేరే ఉంటాయి, ముస్లింగా ఉన్నప్పుడు వేరేగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే క్రీస్తులో మనం ఏకపరచబడి సంఘంలో కట్టబడి వస్తామో మన జాతి అంతా యేసు ప్రభు జాతే. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. అది ఆయనకి మనం మహిమ తెచ్చే విధంగా మన పద్ధతులన్నీ ఒకటైపోద్ది. మనము రక్త సంబంధికులంగా పుట్టాల్సిన పని లేదు. యేసు రక్తము ద్వారా మనందరం కూడా ఒక్క కుటుంబంగా, ఒక జనముగా ఏర్పాటు చేసుకోబడ్డాం. అది రెండవదిగా చూస్తే, ఈ కొవ్వొత్తి లేకపోతే ఒక దీపం అనుకుంటే అది మనకి దారిని చూపిస్తుంది, దారిని మనకి కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ కరెంట్ బల్బ్స్ అవి లేనప్పుడు అక్కడక్కడ ఈ కిరసనాయిలు పెట్టి దీపాలు పెట్టేవాళ్ళు అంట. మాకు కూడా తెలియదు, మేము చూసినప్పటి నుంచి కూడా కరెంటుదే మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటప్పుడు ప్రజలు ఈ టార్చ్ లైట్స్ అనేవి వేసుకొని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే నైట్ సమయంలో వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే దారిలో విష జంతువులు ఉండొచ్చు, పాములు, తేళ్ళు ఉండొచ్చు, మండ్రగబ్బలు ఉండొచ్చు, లేకపోతే ముళ్ళు ఉండొచ్చు గుచ్చుకోవడానికి, లేకపోతే గుంటలో మనము పడిపోవచ్చు. సో మనకి దేవుని వాక్యము ఈ వెలుగుని ఇస్తుంది. ఈ లోకములో మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా మన పక్కింటోళ్ళు లేకపోతే మన సొంత బంధువులే ముళ్ళుగా ఉంటారు. కొన్నిసార్లు, చాలాసార్లు మనకి మనం మన బాధ పక్కన వాళ్ళతో చెప్పుకునేటప్పుడు అంటాం, చూడు సొంత అక్కయ్యుండి లేకపోతే సొంత చెల్లెయ్యుండి తమ్ముడయ్యుండి ఇట్లా మాట్లాడాడక్క అని మనం చెప్పుకుంటాం. లేకపోతే నాకు ఈ కీడు కలుగజేశాడు, లేకపోతే నాకు ఈ నష్టం తీసుకొని వచ్చాడు అని మనం చెప్పుకోవడం చాలా సాధారణంగా మన డే టు డే లైఫ్లో ఈ అనుభవాలన్నీ మనం చూస్తుంటాం. వాటి అన్నిటి నుంచి మనల్ని తప్పించి మరి సక్రమైన దారిలో ఉండి మనల్ని సంతోషంగా పెట్టేది ఎవరయ్యా అంటే ఈ వెలుగు. ఈ వెలుగే మనకి, నేను క్లియర్గా మీకు వాక్యంలో చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వాక్యాన్ని మనం గనక చూసుకుంటే 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుడే వాక్యము. ఆయన యోహాను సువార్తలో ఏమన్నాడంటే, నేను వెలుగునై ఉన్నాను, నేను మార్గమును సత్యమును జీవమును. ఇంకా ఈ లోకంలో మరి మొదటి వచనంలో చూస్తే ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో మనకి దేవుడిచ్చినటువంటి ఈ బైబిల్ అనేది మనకి ఈ లోకపు అనేకమైనటువంటి చీకటి సమయాల్లో, ముళ్ళ సమయాల్లో, మరి విషపురుగులు వంటి బాధపరిచేటటువంటి సందర్భాల్లో మనకి మార్గం చూపించేది, దారి చూపించేది దేవుని యొక్క
వాక్యమే. మనకు అదొక ఊపిరిలాగా అయిపోవాలి. ఉదయం లేవగానే మనం బైబిల్ తీసుకొని వాక్యం చదువుకునే వాళ్ళంగా ఉండాలి. ఏదో క్రిస్మస్ అప్పుడు బైబిల్ బూజు దులిపి దుమ్ము దులిపి తీసుకొని రావడము, ఆ వాక్యాలు ఎక్కడుండేవో కొత్త నిబంధనలో గ్రంథం చూడమంటే పాత నిబంధనలో వెతకడం. చిన్నప్పుడు మేము అట్లే చేసేవాళ్ళం లేండి, మీరందరూ మంచివాళ్ళు. మరి అంటే తెలీదు మనకి, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎందుకంటే రోజు తీసి చదివితే ఏ గ్రంథం ఎక్కడుంది అనేది, ఏ బుక్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది. సో మనము ప్రతి దినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన వాక్కు కోసం వేచి ఉండేవాళ్ళంగా ఉండాలి. అప్పుడు అది నిన్ను సకలమైన ప్రమాదాల నుంచి, చీకట్లో నుంచి నిన్ను విడిపించి నీకు సరైనటువంటి దారిని చూపించేదిగా ఉంటుంది దేవుని వాక్యం. ఆ తర్వాత ఇంకా మనకి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను చెప్పాలనుకోవట్లేదు. 119వ కీర్తనలోనే 130వ వాక్యం కూడా మనం చూస్తే, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను కదా. ఇందాక మనం చూసిన వాక్యంలో ఆయన వాక్యము వెలుగు కలుగును గాక అనగానే వాక్యం మరి వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగు మంచిది. చాలామందికి ఈ దినాల్లో వెలుగు అంటే ఇష్టం ఉండట్లేదు. దాని గురించి క్లియర్గా యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ యొక్క క్రియలు చీకటి క్రియలు, చీకటిలో జరిగే క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మా ఏరియాలో ఒక సెంటర్ ఉంది మనం వెళ్ళే దగ్గర, ఆ 4 రోడ్ల కూడల్లో ఎప్పుడు లైటే ఉంచరు అసలుకి. బల్బ్ వేసిన 2-3 రోజులకే అది బల్బ్ ఏమైపోద్ది అర్థం కాదు. ఎందుకంటే రాళ్ళు వేసి పగలగొట్టేస్తారు. అక్కడ చీకటి కార్యాలు జరగాలి అనేసి కోరిక అన్నమాట యవ్వన పిల్లలకి. వాళ్ళు మరి తాగడానికి కానీ, లేకపోతే ఇంకా కామెంట్స్ చేసుకోవడానికి కానీ, అల్లరి చేయడానికి కానీ, మరి వాటన్నిటికీ ఈ వెలుతురు అనేది వాళ్ళకి పడదు. వాళ్ళకి చీకటి కావాలి. చాలామంది కూడా చీకట్లో ఉన్నప్పుడు లైట్ వేస్తే పాపు నాకొద్దు, లైట్ వద్దు. ఎందుకు? నా మనసు అంతా చీకటిగా ఉంది, ఆందోళనతో ఉంది, కలవరంతో ఉంది, కాబట్టి నాకు చీకటే బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం యవ్వనస్తులు, నేను యవ్వనస్తులు అనే కంటే కూడా చిన్న పిల్లలు, ఆయన చెప్పిన వాక్యం ఎంత సత్యమో, నరుని హృదయము బాల్యము నుండి చెండదు. ఇటీవల మా స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు పిల్లోడు. వాడు పిల్లలు వచ్చి కంప్లైంట్స్ చెప్తున్నారు. అవి ఎట్లాంటి కంప్లైంట్స్ అంటే మనం చెప్పలేం. అంత చీకటి కార్యాలు. వాడు ఏంది నాకు ఎంత దుఃఖం వచ్చింది. పిల్లోడు చక్కగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఎంత అమాయకంగా, ఏరా నువ్వు చేసావా ఈ పని అంటే, అసలు అంటే మనకు సొదొమ గొమొర్రాలో కనబడిన పాపము ఆ బిడ్డ దగ్గర ఉంది. అంత చిన్న బిడ్డకి అంత చెడు ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అంత చీకటి కార్యాలని ఎట్లా ప్రేమిస్తున్నాడంటే, ఇది చీకటి లేకపోతే అపవాది సమయం. వాడు ఎక్కువగా ఈ లోకంలో తిరుగుతూ బిడ్డల్ని చెరపట్టేస్తున్నాడు. క్రైస్తవ స్త్రీలారా, పురుషులారా, ముఖ్యంగా మన బిడ్డల కోసం మనం ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మన దగ్గర కనబడే బిడ్డలు ఒక రకం, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటున్నారనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అంతే. మాకు చాలా ఆశ్చర్యమైంది. వాడి మీద మేము ఇంకా ఏం చేయాలో తెలియక హెచ్ఎం గారితో మాట్లాడి ఆ పక్కన పిల్లల మీద, అంటే నేను చెప్తున్నాను మగ పిల్లలతోనే, అసలు చిన్న పిల్లలండి, నేను అందుకే యవ్వనస్తుల దాకా కూడా పోదలుచుకోవాలా. చాలా దుఃఖం అనిపించింది, ఎంత అపవాది కార్యాలు చేస్తున్నాడని. హెచ్ఎం సార్ ఏం చేయలేక వాడికి టీసీ ఇచ్చి పంపించేశాడు. ఇంకంతకంటే మనం చిన్న బిడ్డలకి ఏం పనిష్మెంట్ ఇస్తాం? వాళ్ళ అమ్మగారిని పిలిచి, ఇదమ్మా సంగతి, ఇంట్లో కూడా జాగ్రత్త, వాడిని ఏదన్నా డాక్టర్కి చూపించు అంటే. నిజంగా అంత చీకటి, అంత ఘోరమైన చీకటి ఈ లోకంలో పనిచేస్తుంది. ఆ చీకటి పోవడానికి, పాపం పోవడానికే మనము యేసు ప్రభు దగ్గరికి రావాలి. అందుకని యోహాను సువార్తలో ఆయన ఒక మాట అన్నాడు, చూద్దాము. 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. చూడండి అమ్మా. 11వ అధ్యాయం
9, 10 వచనాలు. అందుకు యేసు, ఉమ్, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఉమ్, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. అది. సో మనకి పగలు అంటే వెలుగు, పగలు అంటే వెలుగు, వెలుగు అంటే యేసుప్రభు, యేసుప్రభు అంటే వాక్యము. ఈ లైను ఇట్లా గుర్తుండాలి. ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, పగల్లో నడిస్తే మనం తొట్టుపడము, ఏ గుంటలో పడము, ఏ విష జంతువు మనల్ని ఏం చేయలేదు. ఇప్పుడు మనకు కనపడే విష జంతువులు ఈ పాములు, తేళ్ళు ఇవైతే కనపడనిటువంటి వాడు అపవాది. వాడు మనకు కనబడడు, కానీ వాడు పెట్టే విషము భయంకరమైనటువంటిది. అది మనం గమనించే వాళ్ళంగా ఉండాలి. మన బిడ్డల కోసం బాగా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు మనం 2 పాయింట్లు చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? కొవ్వొత్తి ఏ రంగైనా ఏదైనా దాని వెలుతురు ఒకలాగే ఉంటుంది. ఏ కులమైనా ఏ జాతి అయినా దేవుడు రక్షించిన మనిషి ఒకేలాగా ప్రకాశిస్తాడు లోకంలో. రెండవదిగా చూసుకుంటే అది మనకి దారిని చూపిస్తుంది. ఈ దీపం అనేది మనకి దారిని, వెలుతురిని, మనకి మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. మూడో విషయము, ఈ కొవ్వొత్తి ఇది త్యాగపూరితమైనది. ఈ కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఇంత పొడుగుండే కొవ్వొత్తి వెలుగుతూ వెలుగుతూ తగ్గిపోతూ మనం ఎక్కడైనా పెట్టామనుకోండి, మొత్తం కరిగిపోయి అక్కడ ఏమీ కనబడదు, ఒత్తి కూడా ఏమీ కనబడదు. కొద్దిగా మైనం ఉండాల్సిందే. మన యేసు ప్రభు మన కోసం కరిగిపోయిన కొవ్వొత్తి అండి. మన కోసం కరిగిపోయినటువంటి కొవ్వొత్తి ఆయన ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే తాను విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన ఒక రాజకుమారుడు, ఒక సృష్టికర్త, ఆయనదే సమస్తము. కానీ ఈ లోకంలోకి ఆయన రిక్తుడిగా వచ్చాడు. సిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. మామూలు మరణం కాదు. మనం మామూలుగా చనిపోతేనే ఓ అమ్మ దేవుడు ఎంత అన్యాయం చేశాడు, ఆ కుటుంబానికి ఎంత చేశాడు, అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది. ఆయన ఒక సృష్టికర్త అయ్యుండి మనుషుల చేతిలో దారుణంగా హింసించబడి, మరి చిత్రహింసలు చేయబడి, మరి చనిపోయినటువంటి మరి మన ప్రభు ఆయన మన కోసము ఒక కొవ్వొత్తిలా తన జీవితాన్ని సమర్పించేశాడు. ఇది త్యాగపూరితాన్ని చూపిస్తుంది మనకి. కాబట్టి ఇది వెలుగుతూ కరుగుతూ ఇతరులకి వెలుగుని ఇస్తుంది. యోహాను భక్తుడు ఎవరు? మన బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇది ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం మొత్తం మీరు ఇంటి దగ్గర చదవండి. అక్కడ చెప్తూ అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు, కానీ అతడు ఆ వెలుగై ఉండలేదు. అతడు కొంతకాలం వెలిగాడు, ఆ వెలుగులో కొంతకాలం ఉండడానికి మీరు ఇష్టపడ్డారు అని అతని గురించి చెప్తున్నాడు. బాప్తిస్మిచ్చు యోహానికి ఏం జరిగింది? ఆయన ఆ ఉన్నట్టు మాట్లాడడం వల్ల రాణి గారు ఆయన్ని బంధించి ఆయన ప్రాణాలు తలగొట్టించడం జరిగింది. మనకు తెలుసు. అంటే ప్రాణాలు అర్పించే వరకు దేవుని కోసం వాళ్ళు కరిగిపోయారు. మనం భక్తులు చాలామందిని మనం బైబిల్లో చూసుకుంటే అలాంటి వాళ్ళు ఎంతోమందిని మనం చెప్పగలం. ఒకప్పుడు హింసించినటువంటి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎంతమందినో హింసించాడు. స్టెఫన్ని చంపేసి దానికి సాక్షిగా ఉన్నటువంటి ఆ పౌలు తర్వాత దినాల్లో ఆయన కూడా ఒక క్యాండిల్ లాగా కరిగిపోతూ అనేకమైనటువంటి సంఘాలను కట్టాడు, ఎన్నో సంఘాలను వెలిగించాడు. తన ప్రాణం పోయే వరకు దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. మరి మనం 12 మంది శిష్యుల జీవిత చరిత్రలు చదివితే ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక్క యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా
మరి యోహాను కూడా ఏం తక్కువ శ్రమలు పడలేదు. ప్రకటన గ్రంథం రాసేటప్పుడు పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉండి ఆయన రాశాడు. అంటే ఒక కొవ్వొత్తిలాగా అందరూ కూడా కరిగిపోయినటువంటి వాళ్ళే, మరి త్యాగధనులై వారి యొక్క జీవితాల్ని అర్పించేసిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్లో మనం కొంతమంది స్త్రీలను కూడా మనం చూస్తే, లూదియా అనేటటువంటి స్త్రీ, ఆమె తుయితైరా పట్టణస్థురాలు. ఆ యొక్క ఊదారంగు పొడిని అమ్ముకునేటటువంటి ఒక వ్యాపారవేత్త ఆమె ఒక అన్యురాలు. దేవుని చేత వెలిగించబడిన తరువాత ఆమె తన కుటుంబం అంతటిని కూడా వెలిగించుకుంది. అంతేకాదు తన ఇంటిలో ఒక సంఘాన్ని కట్టగలిగింది. ఒక సంఘం అంటే మనమే. మరి ఒకరు చేరితే అట్లాగా మనం ఒకరిని ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే నినాదంతో మరి ఈ సహవాసాన్ని అభివృద్ధి చేయడానికి పని చేయాలి. మన అనుభవాలతోటి మనం వెలుగుతూ ఉండాలి. మనం అన్యుల మధ్యలో ఉంటున్నాం, దేవుని కోసం మనం జీవిస్తూ మన సాక్ష్యం ద్వారా, మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా అనేక మందిని తీసుకొని వచ్చి మరి దేవుని కోసం వాళ్ళని వెలిగించాల్సిన అవసరం చాలా ఉంది. అట్లాగే ఫీబే అనే ఇంకొక స్త్రీని మనం చూస్తే, అంటే ఇదంతా మేము స్త్రీల మీటింగ్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఊరికే ఉదాహరిస్తున్నాను అంతే. ఆమె పేరుకి ప్రకాశం, సూర్యప్రకాశం లేకపోతే వెలగటం అని అర్థం. ఆమె కూడా మరి సంఘంలో ఒక స్త్రీ అయ్యుండి నేను స్త్రీని, నేను పనికిరాను, నేనేం చేయలేను అని అనుకోలేదు. ఆమె ఎంతో మరి ఆ సంఘానికి, కెంక్రేయ సంఘానికి చేయగలిగిందంతా కూడా చేయగలిగింది. దేవుని కొరకు ప్రకాశించింది. ఇంకా మనం చూసినట్లయితే భారతదేశం కోసం వచ్చిన ఎంతోమంది మిషనరీస్, విలియం కేరీ గారి జీవితం చూస్తే మనకి యూట్యూబ్లో కూడా ఆయన జీవిత చరిత్ర మరి ఇట్లా మూవీలాగా కూడా ఉంది. అసలు ఎంత దుఃఖం వస్తుందో ఆయన జీవితం చూస్తే. భార్య, బిడ్డలు అందరూ చనిపోతారు. ఆయన నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ దురాచారాలను వెళ్ళగొట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు. చిన్న పిల్లలకి వివాహాలు చేయడము, భర్త చచ్చిపోతే సతీ సహగమనం చేయడం, మరి ఇలాంటివన్నీ జరుగుతున్న ఆ దినాల్లో ఈయన చాలా ధైర్యంగా నిలబడి మరి అక్కడ ఉన్నటువంటి వాటిని రూపుమాపడానికి, అంతేకాదు మరి భాష నేర్చుకొని, అక్కడ ఉన్నటువంటి భాషలు నేర్చుకొని బైబిల్ని తర్జుమా చేసి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాము అంటే నిజంగా వాళ్ళ అట్లాంటి త్యాగధనుల యొక్క మరి త్యాగ ఫలితమే. వాళ్ళు ఈ కరుగుతున్న కొవ్వొత్తుల్లాగా, మైనంలాగా కరిగిపోయి వాళ్ళ జీవితాల్ని సమర్పించేశారు. తిరిగి వాళ్ళ దేశాలకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ భార్య చనిపోయినా, బిడ్డ చనిపోయినా, ఏమైనా కానీ దేవుని కోసం నేను వెలుగుతాను అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు మనకి మార్గదర్శకులు. వాళ్ళ జీవితాన్ని మనము మార్గదర్శకంగా తీసుకొని ఆ అడుగుజాడల్లో మనము నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది మూడో విషయం. కొవ్వొత్తి కరిగిపోతూ తనను తను ఖర్చు చేసుకుంటూ అనేక కొవ్వొత్తులను వెలిగించుకున్న రీతిగా అనేక మందిని మనం దేవుని కోసం వెలిగించే వాళ్ళంగా ఉండాలి. నాలుగోది, ఈ దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? మనం దీపం వెలిగించి ఒక మంచం కిందనో, ఒక కొంచెం కిందనో, లేకపోతే ఏదో ఒక దాని కింద పెడితే మనకి ఇల్లంతా బాగా వెలుతురుగా ఉంటుందా? ఉండదు. దీపం వెలిగించి మనకు మత్తయి సువార్తలో చూద్దాము, ఒక వాక్యం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి చదవండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద రెండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆ వాక్యాలు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకొని
చదవండి, బాగా చదవండి. ఒక దీపము దీపస్తంభం మీద అంటే ఎత్తైన ప్రదేశంలో పెట్టినప్పుడు అక్కడ ఉండేటటువంటి అంత ప్రదేశం అంతా కూడా వెలుతురుగా కనబడుతుంది. కానీ మరి మంచం కింద కొంచెం కింద పెట్టడం వల్ల మనకి వెలుతురు రాదు. నువ్వు ఒక యేసు ప్రభు చేత వెలిగించబడిన బిడ్డవైతే, ఒక దీపస్తంభం మీద ఉంచబడిన దీపములాగా నువ్వు ఉండాలి. దీపస్తంభం మీద ఉంచబడిన దీపంలాగా ఉంచాలి. మనందరికీ తెలుసు, సముద్రం తీరంలో ఏముంటుంది? లైట్ హౌస్ ఉంటుంది కదా, లైట్ హౌస్ ఉంటుంది కదా, చూసామా? ఇంతకుముందు అయితే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, పైదాకా ఎక్కి వెళ్ళి ఆ పెద్ద తెల్లటి పట్టకం లాంటి ఆ పట్టకాన్ని చూసి వచ్చేవాళ్ళు. నైట్ టైము అది తిరుగుతూ అక్కడ ఉండేటటువంటి ఆ నావలన్నిటికీ కూడా, షిప్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఒక తీర ప్రాంతం ఉంది అని ఒక గుర్తుగా అక్కడ ఆ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ హౌస్ని చూసినప్పుడు అక్కడ సముద్రం ఉంది, తీర ప్రాంతం ఉంది అని ఆ మధ్య దారి తప్పిపోయిన నౌకలు కూడా నేరుగా వాళ్ళ యొక్క డైరెక్షన్స్ని సెట్ చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నమాట. మనం కూడా వెలుగుచున్న దీపాలు ఎక్కడ ఉండాలయ్యా అంటే దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా ఉండాలి. మన వెలుతురు, మన సత్క్రియలు, అక్కడ ఏమన్నాడు మత్తయి సువార్తలో మనం ఇప్పుడు చదువుకున్న దగ్గర, అన్ని జనులలో మీ వెలుగు లేకపోతే మీ సత్క్రియలు అనే వాటిని ప్రకాశింపనీయుడి. మనం అంతా చర్చిలోకి వచ్చినప్పుడు లేకపోతే ఇంకొక మీటింగ్స్లో ఉన్నప్పుడు వెల్ అండ్ గుడ్ చాలా మంచిగా కనబడతాం. ఇప్పుడు లేవులే గండి కుళాయిల దగ్గర కొట్లాట్లు మామూలుగా. ఇంతకు ముందు అయితే అదే అంతరించిపోయిన కళ అంట. ఇప్పుడు ఆ కుళాయిల దగ్గర వంతులు పెడితే ఈమె డబ్బా తీసి ఇంకొక ఆమె డబ్బా పెడుతుంది. పొద్దున్న లేస్తే ఇంకా చూడండి అవి అసలు వాళ్ళే ఇప్పుడు తలుచుకుని తమాషగా ఉంది, కానీ అప్పుడు చాలా సీరియస్గా జరిగేవి ఆ కొట్లాటలన్నీ కూడా. అంటే మన సాక్ష్యము, కరెక్ట్ సాక్ష్యము, మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటకు వస్తుందంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే నువ్వా నేనా చూసుకుందాంరా అనుకున్నప్పుడు, అప్పుడు మన స్వభావము బయటకు వస్తుంది. మన దీపం మనలో ఉన్న ఏంటి అనేది అప్పుడు బయటకు వస్తుంది, ఒరిజినాలిటీ అనేది కదా. మన సత్క్రియలు మనుషుల్లో ప్రకాశించాలి, వెలగాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇక్కడ దేవుడు చెప్పాడు, 2 వాక్యాలు. ఏమని? మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు అన్నాడు. కొంచెం అంటే అది వ్యాపారానికి గుర్తుగా ఉంటుంది. మనం ఈ లోకంలో చేసే జీవనోపాధికి చేసే ఏ పనైనా కావచ్చు, ఏ ఉద్యోగం అయినా కావచ్చు. మనం సాకులు చెప్పడానికి చాలాసార్లు ఉద్యోగాలని భలే ఉపయోగించుకుంటాం. ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే, పనికి పోయానా, తీరిక లేదు రావడానికి. మరి పక్కింటి వాళ్ళకో ఇంకా పెళ్ళి కనుకైతే తుఫాన్ అయినా ఏమైనా సరే మనం హాజరు, ఖచ్చితంగా అక్కడ ఉంటాం. ఏమంటే మళ్ళీ రేపు మనం సమాధానం, దేవుడు కనపడ్డు, మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు అనుకుంటాం. కానీ నువ్వు చేసేటటువంటి ఏ వ్యాపారమైనా, లేకపోతే ఏ జీవనోపాధి సంబంధమైనటువంటి ఏ పని అయినా కానీ నీ భక్తికి, నువ్వు వెలగడానికి ఆటంకం కాకూడదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అది కొంచెం అంటే మనకి ధాన్యం కొలిచేటటువంటి ఒక సోలా లేకపోతే అది అనుకోండి, దాని అర్థం అది. మనం ఏ పని చేసుకున్నా నమ్మకంగా, మన పనిలో నమ్మకం ఉండాలి. దేవుడికి ఇవ్వాల్సినటువంటి విలువ, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము మనం ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవదిగా మంచం మనకు భలే ఇష్టం కదా. మంచం అంటే చాలా ఇష్టం. సెలవు దొరికితే, టైం దొరికితే మంచం మీద పడుకొని హాయిగా ఎదురుగా టీవీ ఉంటే ఇంకా అంతకంటే ఇంకేం స్వర్గం ఉంటుందా అనిపిస్తుంది కదా. ప్రార్థనకి టైం అయిపోతుంది, ఇదొక్కటే చూసేసిపోదాం. అసలు ఈ సీరియల్ ఒక్కరోజు మిస్ అయితే ఓయమ్మ ఏమైపోద్దో, ఏమి కాదు అక్కడ. ఇంకా 2 సంవత్సరాలు చూసిన ఆ సీరియల్ ఏం కాదు, ఎక్కడుండే సీరియల్ అక్కడే ఉంటుంది. కానీ మనకి
ఎట్లుంటుందంటే చర్చికి టైం అయిపోతున్నా ఉండు సీరియల్ చూసేస్తా. ఒకవేళ పొరపాటున కరెంట్ పోయి ఎట్టో చూడలేదనుకోండి, రెండో రోజు గోడ పక్కన కూర్చొని అక్క నిన్న ఏమైంది, వాడు ఏం చేశాడు, లేకపోతే ఏమేం చేసింది అన్నీ కొనుక్కోవాలి మనం. లేకపోతే మనకు నిద్ర పట్టదు. సుఖం, మంచం అంటే ఏంటంటే సుఖం. మనము ఈ సుఖాసక్తిలో ఉండి భక్తిని, దేవుని శక్తిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళమైతే ఆయన కోసం మనం వెలగం. అనేక మందిని మనం వెలిగించం. దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి మనలో ఉండదు. ఆయనకి ఇష్టమైన దీపంగా, దీపస్తంభం మీద ఉన్న దీపంగా మనము ఉండలేము. అది సుఖాసక్తి గల స్త్రీలారా అని మాట్లాడతాడు. దేవుని వాక్యంలో హెచ్చరికలు ఉన్నాయి. అంటే ఒక స్త్రీలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కోసం వెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీని చూసినట్లయితే ఆమె దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒకటి పోగొట్టుకునింది. అప్పుడు ఆమె ఏం చేసిందంట, దీపం వెలిగించి, ఇంటి దగ్గర చదువుకోండి 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇది ఉంది. దీపము వెలిగించి జాగ్రత్తగా ఇల్లంతా ఊడ్చి అది దొరికే వరకు వెతికింది. ఇది మారు మనసు పొందినటువంటి యేసు ప్రభువుని ఆల్రెడీ తెలుసుకున్నటువంటి విశ్వాసులకు సంబంధించిన వాక్యం. ఒకటి దేవుని తెలుసుకోని వాళ్ళు తెలుసుకోవడం, ఒకటి ప్రకాశించడం. తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఆయన కోసం మనం ఏదైనా మన ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నామా, లేకపోతే వాక్యం చదవడానికి టైం ఇవ్వట్లేదా, లేకపోతే మనకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు పాటలు పాడటాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా, ఏ తలాంతుని నువ్వు దేవుని కోసం వాడకుండా దాచిపెట్టావో, పూడ్చిపెట్టావో, పోగొట్టుకున్నావో, దేవుని వాక్యం అనే దీపం వెలిగించు, వెతుకు. ఆ తలాంతును మరలా నీవు పొందుకోవాలి, దేవుని కోసం జీవించాలి. ఇది 4వ విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చూద్దాం. మొదటిది ఏంటి, ఇదైనా కానీ దేవుని కోసం ఒకేలాగా ప్రకాశిస్తాము. రెండోది మనకి దారిని చూపించేటటువంటి కొవ్వొత్తి, మనకు మార్గదర్శి. మూడవది తను కరిగిపోతూ ఇతరులకి వెలుగునిచ్చేది, వెలిగించేది కొవ్వొత్తి. ఆ తర్వాత మనం ఈ దీపాన్ని ఎక్కడ ఉంచాలంట, దీపస్తంభం మీద ఉంచాలి. మనుషులందరికీ కనబడేటట్టుగా మనము సత్క్రియలను చేస్తూ ఉండాలి. చివరిదిగా మరి 1వ దశలోనికైలు పత్రికలు తీసుకుందాం. అందులో విశేషంగా మనం అంధకార క్రియల గురించి పౌలు గారు చెప్తున్నారు. చూడండి, 1వ దశలోనికైలకు 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. అవునా, ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక విందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను స్థిరస్త్రానమును ధరించుకోవాలి. అది ఇప్పుడు ఇక్కడ మనం ఇది నిద్ర మేలుకొను వేళ అయినదని మీరు ఎరిగి అంటాడు రోమపత్రికలో కూడా. చూద్దాం, మరి నిద్ర సమయంలో ఉంది. ప్రపంచం అంతా కూడా ఏమి కాదు. ప్రపంచము మరి క్రైస్తవులు కొన్నిసార్లు చెప్తున్నారు దేవుని రాకడ వస్తుంది, మనందరం కూడా ఎత్తపడాలి అంటే చాలాసార్లు 2012లో 2020లో మేము చూసాంలే, చాలాసార్లు అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు దేవుని రాకడ వస్తుంది అని. ఏది అని చాలామంది నిరాశ పడిపోతున్నారు, మరి లెక్కలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో, నిద్రపోయే పరిస్థితి అంటే సిద్ధపాటు లేనటువంటి స్థితి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం 10 మంది ఆ కన్యకల గురించిన ఉపమానంలో చూస్తాం. మరి 10 మంది వచ్చారు, 10 మంది దివిటీలు తీసుకొని వచ్చారు. మరి దేవుని కోసం, పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపటికి ఆయన రావట్లేదు. ఏమయ్యారు, పడుకొని 10 మంది నిద్రపోయారు.
కానీ సడన్గా ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడనే కేక వినబడగానే 10 మంది లేచారు. అందరూ దీపాలని సిద్ధపరిచారు. కానీ 5 మంది దీపాలు వెలిగాయి, 5 మంది దీపాలు వెలగల. ఆ సిద్ధపడిన 5 మంది వాళ్ళతో కూడా నూనె తెచ్చుకున్నారు. మరి పెండ్లి కుమారుడితో కూడా లోపలికి వెళ్ళారు. గడియ వేయబడిపోయింది. దీనికి మనకి దేవుడిచ్చేటటువంటి ఉపమానం, ఎవరైతే యేసు ప్రభువుని మరి తెలుసుకొని వెలిగించబడ్డామో మన దీపాలు ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. ఆయన వచ్చే వరకు మనము వెలుగుతూ ఉండాలి, ఆయన కోసం వెలుగుతూ ఉండాలి. ఆరిపోయిన దీపాలతోటి అప్పుడు వాళ్ళు పెట్టిన కేక, ఆ మిగిలిపోయిన 5 మంది, మా దీపములు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో మాకు కొంచెం నూనె ఇవ్వండి. నీ భక్తి నీదే, నీ భక్తి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. నువ్వు ఏం చేస్తావో అదే నీకు, నువ్వేం విత్తుతావో అది ఆ పంటనే కోస్తావు. కాబట్టి సమయం ఉండగానే, ఇది పగటి సమయము అంటే ఇంకా కృపాకాలంలో మనం ఉన్నాము. ఇంకా కొంతకాలమే కృప మన మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చి తన బిడ్డలందరినీ తీసుకొని వెళ్ళిపోతాడో ఆ తర్వాత ఇంకా చీకటే ఈ లోకం మీద ఉండేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వెలుగు ఇప్పుడు మన మధ్యలో ఉన్నప్పుడే మనము ఆయన కోసము వెలగాలి. తర్వాత నిద్రపోతులు అంటే, నిద్ర అంటే సిద్ధపాటు లేని పరిస్థితి, అంతేగాని మనం నిద్రపోకూడదు, రెస్ట్ తీసుకోకూడదు అనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. నిద్రాస్థితి అంటే సిద్ధపాటు లేని తనము మనలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మరి దేవుని కోసం వెలుగుతూ విశ్వాసము, ప్రేమలు అనేటటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. రక్షణ, నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణం, ఈ శిరస్త్రాణాలు, హెల్మెట్స్, ఇవన్నీ యుద్ధంలోకి వెళ్ళే వాళ్ళు వేసుకునేటువంటి ఆర్మర్స్ అన్నమాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనకి ఈ సర్వాంగ కవచం గురించి రాస్తాడు. ఎప్పుడు ఎలాంటిది, చేతిలో డాలు, విశ్వాసం అనే మరి డాలు పట్టుకోమంటాడు. ఇంకా అన్నీ కూడా అక్కడ ఉంటాయి, చదువుకోండి. మరి ఇప్పుడు నిద్ర మేలుకుని వేళ, ఒకవేళ నువ్వు ఏ విషయంలోనైనా నిద్ర మత్తు అంటే సిద్ధపాటు లేని తనంలో ఉన్నావా, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాల. మనం ఇంకొక వాక్యం చదువుదాం, చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుదాం. రోమాపత్రిక చదువు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. చాలమ్మా. ఇక్కడ మనకి క్లియర్గా పౌలు భక్తుడు చెప్తున్నాడు, చూడండి. అంధకార క్రియలను విసర్జించి చీకటి కార్యాలని విసర్జించాలి. చీకటి కార్యాలంటే పాపమే. ఆ పాప కార్యాలు ఏంటనేవి మనకి ఇప్పుడు కింద చదివిన లిస్టులో ఉన్నాయి. కామ వికారం, మత్సరి, అల్లరి, దూషణ. మరి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంది పెద్ద లిస్టు. అవన్నీ మనుషుని హృదయంలో నుండి బయటకు వస్తున్నాయి, మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయని చెప్తాడు కదా. అవన్నీ మనము మనుషులం కాబట్టి కొన్ని పరిస్థితుల్లో తెలియకుండా తెలిసి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, చేస్తుంటాం. కానీ మరలా మనం ప్రభు దగ్గరికి వచ్చి మనల్ని మనం శుద్ధి చేసుకుంటుండాలి. అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని కనబడని ఈ యుద్ధంలో దేవుని కోసం మనం పోరాటం చేయాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. మనం యుద్ధ భూమిలో ఉంటున్నాం. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో ఈ దేవుని వాక్యం అనే వెలుగుని పట్టుకొని మనం నిద్ర మత్తు లేకుండా దేవుని కోసము వెలిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇవి మనము ఈ కొవ్వొత్తు నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు. ఇది కరిగిపోయి కూడా వెలుతురునిస్తుంది. మరి దేవుని కోసం ఎంతోమంది ప్రజలు ఖర్చు అయిపోయి ఎన్నో ఆత్మల్ని దేవుని కోసం ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు, అది చీకటి ఖండం అని పేరు దానికి, నరమాంస భక్షకులు ఉండే ప్రదేశం అది. చాలామంది భక్తులు అక్కడికి మిషనరీస్ వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ దిగంగానే అసలు చంపేసేటటువంటి వాళ్ళు.
కానీ మరలా సిద్ధపడి ఎంతోమంది మరి సేవ ఫలితం, వాళ్ళ త్యాగ ఫలితమే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రతి దేశంలో కూడా దేవుని కోసం ఈ దీపాలని వెలిగించిన భక్తులు మనం చాలా చూస్తుంటాం. బైబిల్తో పాటు భక్తుల జీవిత చరిత్రలు కూడా మనం చదివితే మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కొవ్వొత్తి నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు, ఈ క్రొవ్వొత్తి మనము లోపలుండే వత్తి దేవుడిచ్చిన ఆత్మ, దేవుని ఆత్మ వెలుగు లేకపోతే దేవుని యొక్క వెలుగు మనలో ప్రవేశించినప్పుడు మనం వెలుగుతాము, ఇతరులని వెలిగించగలుగుతాం. ఈ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత మనం చేసేటటువంటి క్యాండిల్ లైట్ సర్వీసు దానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనం ఒకరికొకరు వెలిగించుకుంటామో, మనం లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుని కోసం ప్రకాశించే దీపాలుగా మనం ఉండాలి. ఇతరులను మనము దేవుని వెలుగులోనికి నడిపించే వాళ్ళంగా ఉండండి. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి దేవుని యొక్క ఒక వాక్యం చదువుతాను చూద్దాం. నాలుగవ వచనం నుంచి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఆ తర్వాత 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఏదైతే ఆది యందు దేవుడు వెలుగు కమ్మని చెప్పాడో ఆ వెలుగుని చీకటిని దేవుడు వేరుపరిచాడు. మరి ఇప్పుడు ఈ క్రిస్మస్ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2023 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి నిజమైన వెలుగుగా లోకములోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. ఆ వెలుగుని మనందరం కూడా పొందుకోవాలి. దేవుని కోసం మనం వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళమైనా, మనందరినీ కూడా దేవుడు ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ అందుకోవాలి. తర్వాత ఈ దీపం అనేది మనకి కారు చీకటిలో లేకపోతే అంధకారమయమైనటువంటి ఈ లోకములో దారి చూపించేదిగా ఉంటున్నది. మూడవదిగా అది కరిగిపోతూ ఇతరులని వెలిగించినట్లుగా మనము అవసరమైనప్పుడు కొన్ని త్యాగాలైనా చేసి ఇతరులని దేవుని సన్నిధికి నడిపించే వాళ్ళంగా ఉండాలి. మన దీపము, మన వెలుగు ఎలా ప్రకాశించాలంటే దీప స్తంభం మీద ఉన్నటువంటి దీపంలాగా ప్రకాశించాలి. చివరిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు ఎప్పుడైనా కానీ చూడండి, ఎప్పుడైనా కానీ ప్రభు కోసం వెలగాలి. అది ఏ టైం అయినా కానీ లేచి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి మన కుటుంబాలను కట్టుకోవడానికి, దేవుని కోసం వెలగడానికి తన కృప ఇచ్చి కాపాడి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, దేవా నాయన, కొద్దిసేపు నీ వాక్యాలు, నీ మాటలు మేము ధ్యానించుకున్నాము నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా నాయన. ఇదిగో మేము యోగ్యులమని కాదు, కానీ నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ వెలిగించి మీ సన్నిధికి తీసుకొచ్చావు. మంచి వాతావరణం ఇచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభువా. విశేషంగా తండ్రి నాయన, ఇదిగో చిరంజీవిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మీరు నాయన బిడ్డను ఆశీర్వదించి వెలిగించి ఈ ప్రాంతంలో వెలగడానికి, అనేక మందిని వెలిగించడానికి దేవా నాయన తండ్రి నాయన, ఇక్కడ ఇదిగో తండ్రి ఈ రక్షణ సన్నిధి అనేటువంటి సంఘాన్ని నీవు స్థాపించి ప్రభా, బిడ్డ ద్వారా జరిగిస్తున్నటువంటి సేవను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా నాయన, ఇదిగో నీ చిత్తము, నీ యొక్క కృప ప్రభా, కేవలము నీ కృప చేతనే మేము రక్షించబడి ఉన్నాము కనుక నాయన, నీ కోసం మేము వెలుగుతూ దీపస్తంభం మీద ఉన్నటువంటి కొండ మీద ఉండేటటువంటి పట్టణం వలె వెలిగి ప్రకాశించుటకు కృపను గ్రహించుము నాయన. దేవా నాయన, ఈ లోకములో మేము ఎన్నిక లేని వారమే నా ప్రభా నాయన, అన్నదగిన వారము కాము, కానీ మమ్మల్ని మీరు ఎంచుకొని
దేవా నాయన ఇదిగో రక్షించుకొని ప్రభువా నిలబెట్టుకున్నందుకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. మీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి, ఫలింప చేసి ప్రభువా నీ కోసం మేము ప్రకాశించే దీపాలుగా ఉండి ఈ లోకంలో నాయన సాక్షులముగా జీవించుటకు నాయన మా దీపాలు ఎల్లప్పుడూ కూడా వెలుగుచుండు ఉండనిస్తూ ప్రభువా నీ రాజ్యంలో చేరుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని, సాతాను కార్యములన్నీ లయపరచమని, వాడు అంధకార కార్యములకు మేము లోబడకున్నట్లు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండునట్లు కృపయమని యేసునామమున స్తుతులు అర్పించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి బిడ్డ చిరంజీవి విషయంలో కూడా మరి చిన్నప్పటి నుంచి మేము ఆ బిడ్డ మాకు తెలుసు. దేవుని కోసము ప్రకాశించే ఒక దీపంలాగా ఆ బిడ్డ ఉన్నాడు. ఇంకా ఈ సేవలో వాళ్ళు ఇద్దరు కూడా ఎదగాలని మరి దేవుడు వారిని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ